బ్లడ్ డొనేషన్ వల్ల మీకేమీ కాదు, మహా జరిగితే ఏమిటంటే ఒక ప్రాణం నిలబడుతుంది. ఆ ప్రాణం నిలబడడం అనేది ఎంత మంచిదా చెడ్డది అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. మనలో ఉన్న పీపుల్ కూడా ఆల్మోస్ట్ 50% ప్లస్ అందరూ మైనర్ థాలసేమియా పేషెంట్స్. ఇది మనకు తెలియదు, చాలా పెద్ద నిజం ఇది. మనకు తెలిస్తే భయపడిపోతాం కూడా. ఈ లెక్కన మీరు ఎవ్రీ 15 days కంటే మీరు 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తే 3 monthsకి మీరు 6 సార్లు ప్లేటెట్స్ డొనేట్ చేయొచ్చు. అంటే 6 మంది ప్రాణాలు 3 నెలలు కాపాడవచ్చు. మీరు ఏం చేస్తే వస్తుంది ఈ పుణ్యం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. Coming to myself, Suman son of Daniel Raju. I am founder of Daniel Raju Foundation. ఈ జోక్ స్టాక్స్ ద్వారా నేను కొంచెం బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ గురించి అండ్ వన్ మోర్ ఇష్యూ, చాలామందికి తెలియని ఒక ఇష్యూ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, కమింగ్ టు ద బ్లడ్ డొనేషన్ ఏంటి అంటే, ఇది మా ఫాదర్ పేరుతో నేను స్టార్ట్ చేసిన డొనేషన్ అండి. అంతకుముందు నాకు కూడా డొనేషన్ అంటే ఏంటో తెలియదు, దీనివల్ల యూజ్ ఏంటో తెలియదు. ఇస్తే ఏదైనా అవుతుంది, ఇస్తే ఏదైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఈ థాట్లోనే ఉండేవాడిని. బట్ వన్స్ నేను ఈ సర్వీస్లో దిగిన తర్వాత దాని వాల్యూ ఏంటి, దాని ఎఫెక్ట్ ఏంటి, ఫర్దర్గా దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది మంచిగా చేయడం అనేది మొత్తం తెలుసుకోగలిగాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ బ్లడ్ డొనేషన్ అనగానే ఫస్ట్ మనలో చాలామంది ఏంటంటే భయపడిపోతారు. నా బ్లడ్ తీసేస్తారు, నేను పని చేసుకునేవాడిని, నేను జాబ్ చేస్తాను లేదా ఇంకో పని చేస్తాను, నేను పడిపోతాను, నా బ్లడ్ తగ్గిపోతుంది. బట్ దిస్ ఈజ్ ఆల్ జస్ట్ ఒక ఏమంటారంటే, ఎవరో మనకి ఇన్పుట్ చేసిన, నాలెడ్జ్ లేని పర్సన్స్ ఇన్పుట్ చేసి మనకు పెట్టిన ఒక రాంగ్ థింగ్స్ ఇవి. బట్ ఏంటి అంటే, బ్లడ్ డొనేషన్ వల్ల మీకేమీ కాదు, మహా జరిగితే ఏమిటంటే ఒక ప్రాణం నిలబడుతుంది. ఆ ప్రాణం నిలబడడం అనేది ఎంత మంచిదా చెడ్డది అనేది డిసైడ్ చేసుకోవాల్సింది మీరే. దీనివల్ల ఏంటి అంటే, బ్లడ్ డొనేషన్ అనేది ఎవ్రీ పర్సన్ 12.5 HB ఉండి మీకు ఎటువంటి డిజీజెస్ లేకుంటే ఖచ్చితంగా ఎవ్రీ 3 months మీరు డొనేట్ చేయొచ్చు. ఇది ఒక్కటే మీరు ఆలోచించాల్సిన క్రైటీరియా. ఇది కనుక మీకు అన్నీ కరెక్ట్గా ఉండి కూడాను నేను డొనేట్ చేయను, నేను సన్నగా ఉన్నాను, ఇవన్నీ అనేది రాంగ్. సన్నగా ఉంటే బ్లడ్ తక్కువ ఉన్నట్టు కాదు, లావుగా ఉంటే బ్లడ్ ఎక్కువ ఉన్నట్టు కాదు. సన్నగా ఉన్న వాళ్ళకి హెచ్బి చాలా బాగుంటుంది ఒక్కోసారి, లావుగా ఉన్న వాళ్ళకి హెచ్బి ఎనమిక్ ఉంటారు. డిపెండ్స్ ఏంటంటే టెస్ట్ చేసి తప్ప మనం చెప్పలేము. కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే, టెస్ట్ చేయించుకోండి ఫస్ట్. మీ వెయిట్ కరెక్ట్గా ఉండి మీ హెచ్బి కరెక్ట్గా ఉంటే మీరు ఖచ్చితంగా డొనేట్ చేయొచ్చు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 to 7 minutes మీరు డొనేషన్ చేసేది. కానీ ఆ 5 to 7 minutes డొనేషన్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని, ఒక ప్రాణాన్ని కాపాడగలరు. దీంట్లో మనకు చాలామందికి తెలిసింది ఏంటంటే బ్లడ్ ఒకటే, బట్ ఇంకొక పార్ట్ ఉంది. ఇదేంటంటే ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ అంటే మనకి చాలామంది తెలిసింది ఏంటంటే, ప్లేట్లెట్స్ తెలియకపోవచ్చు కానీ డెంగ్యూ అనేది తెలుసు అందరికీ. ఈ డెంగ్యూ ఎఫెక్ట్ ఏంటంటే, సడన్గా బాగున్న మనిషి, ఏజ్కి సంబంధం లేదు, చిన్నపిల్లలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, ముసలి అవ్వచ్చు, ఎవరైనా సరే, ఒకసారి డెంగ్యూ వచ్చింది అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం స్టార్ట్ అవుతాయి. పడిపోయినప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఆ మనిషికి ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ఆ ప్లేట్లెట్స్ ఎక్కిస్తేనే బ్రతుకుతాడు. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ముందుకు రారు. కానీ మీరు ముందుకు రావడం వల్ల ఏమవుతుందంటే, ఈ బ్లడ్ అయితే 3 months మీరు వెయిట్ చేయాలి బ్లడ్ ఇవ్వడానికి. కానీ ప్లేట్లెట్స్ అంటే మీకు కరెక్ట్గా ప్లేట్లెట్స్ ఇస్తే, మీరు కరెక్ట్ డైట్ ఫాలో అయితే ఎవ్రీ 15 daysకి ఒకసారి మీరు ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. సో ఈ లెక్కన మీరు ఎవ్రీ 15 days కంటే మీరు 3 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తే 3 monthsకి మీరు 6 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. అంటే 6 మంది ప్రాణాలు 3 నెలలు కాపాడవచ్చు. మీరు ఏం చేస్తే వస్తుంది ఈ పుణ్యం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మేజర్ థింగ్ ఏంటంటే థాలసేమియా. ఇది ఎంత భయంకరమైనదంటే చాలామందికి ఆ పేరు కూడా తెలియదు. ఈవెన్ డాక్టర్స్కి తెలియదు, కొంతమంది హాస్పిటల్ చేసే స్టాఫ్కి తెలియదు, సొసైటీకి అంతకన్నా తెలియదు. బట్ థాలసేమియా అంటే ఏంటి అంటే, బై బర్త్ జెనెటిక్ డిజీజ్. అది పేరెంట్స్ నుంచి వస్తుంది. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, అది వచ్చిన వాళ్ళు ఎవ్రీ 15 days 20 days వన్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి ఆ పిల్లలకి. ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫ్యూషన్ అని జరగకపోతే ఆ పిల్లలు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎవ్రీ 15-20 daysకి జరగాలి వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం. ఇలా జరుగుతూ మెడిసిన్స్ వాడుతూ డైట్ పర్ఫెక్ట్ ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ 30+ అంతే, ఎన్ని కరెక్ట్గా జరిగితే. ఇలా లేదు అంటే కనుక చిన్న ఏజ్లోనే చనిపోయే అవకాశం కూడా ఉంది. ఇది చాలామందికి అవేర్నెస్ లేక జరుగుతున్నది. ఇప్పుడు ప్రజెంట్ థాలసేమియా పిల్లలు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే, ఆ థాలసేమియా ఎలా ఆపాలనేది చాలామందికి తెలియదు. దీనికి ఒక చిన్న మనకి ఉందండి. ప్రాబ్లం ఏంటంటే, మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఆపేయచ్చు మనం. ఇది ఏంటంటే, జస్ట్ లైక్ మన హెచ్ఐవి టెస్ట్ ఎలా అయితే బిఫోర్ మ్యారేజ్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నామో, ఈ థాలసేమియాకి కూడా HPLC టెస్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ టెస్ట్ ఏంటంటే, మనకి
అది ఉందా లేదా అనేది ఒక చిన్న టెస్ట్లో బయటపడిపోతుంది బిఫోర్ మ్యారేజ్ మనం చేసుకోగలిగితే. ఇది ఎందుకు చేసుకోవాలి, ఒకవేళ ఉన్నప్పుడు తెలిసిపోతుంది కదా, అతనికి ఎందుకు అవ్వదు అనేది ఒక క్వశ్చన్ రావచ్చు మనకి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే 2 టైప్స్ ఉంటారు, ఒకటి మైనర్ అండ్ మేజర్. మైనర్ ఉన్న వాళ్ళకి జస్ట్ లైక్ మనం ఎలా ఉంటామో అలాగే ఉంటాం, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. బట్ ఓన్లీ మేజర్ కేసెస్ మాత్రమే ఈ 15 days 20 daysకి ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలి. ఇది ఎలా జరుగుతుందంటే మనలో ఉన్న పీపుల్ కూడా ఆల్మోస్ట్ 50% ప్లస్ అందరూ మైనర్ థాలసేమియా పేషెంట్స్. ఇది మనకు తెలియదు, చాలా పెద్ద నిజం ఇది, మనకు తెలిస్తే భయపడిపోతాం కూడా. ఇది ఏంటంటే 2 మైనర్ పీపుల్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఏం తెలియదు, అంటే వాళ్ళు నార్మల్గా ఉంటారు కాబట్టి. ఆ ఇద్దరు మైనర్ చేసుకున్న తర్వాత థాలసేమియా వల్ల ఈ మేజర్ పేషెంట్ పుట్టే అవకాశం 25% ఉంటుంది. అంటే ఇదే టెస్ట్ కనుక ముందు చేసుకోగలిగి ఈవెన్ వాళ్ళు మైనర్ థాలసేమియా అని తెలిసినా కూడాను పెళ్లి చేసుకోవచ్చు. చేసుకుని వెన్ టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ వాళ్ళు ఒక ఇంజెక్షన్, ఒక వ్యాక్సిన్ లాంటిది, మనకి జస్ట్ HIV ఉంటే అది రాకుండా పిల్లలకి ఎలా వేస్తారో, లేకపోతే ఇంకా వేరే ఎలా అయితే మనకి ముందు వ్యాక్సిన్స్ ఉన్నాయో అలాంటిది ఒక ఇంజెక్షన్ లాంటిది వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంది. అది చేసుకోగలిగితే థాలసేమియా ఫ్రీ బేబీ మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే సొసైటీకి మనకి థాలసేమియా గురించి ఏంటి అని తెలియజేయడము, ఈ బిఫోర్ మ్యారేజ్ టెస్ట్ చేసుకోవడం అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. దీనికోసం ప్రజెంట్ మేము కర్నూలులో అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాము, అన్ని కాలేజెస్, స్కూల్స్ ఇలా అన్నీ వెళ్తూ వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేస్తున్నాము, వాళ్ళకి ఈ విషయాలు తెలియజేస్తున్నాము. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ థాలసేమియా ఉన్న పేషెంట్ని మనం ఏం చేయలేం, వీళ్ళకి మనం బ్లడ్ అరేంజ్ చేయడము, తర్వాత మనం వాళ్ళని కాపాడుకోవడం తప్ప ఏం చేయలేం. సో మేమేం చేయాలనుకుంటున్నామంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్ థాలసేమియా ఫ్రీ జనరేషన్ ఉండాలి. సో ప్లీజ్ మీరు ముందుకు రండి, బ్లడ్ డొనేట్ చేయండి. నార్మల్ పిల్లలతో, నార్మల్ పేషెంట్సే కాదు, ఇలాంటి థాలసేమియా పిల్లల కోసం అని చెప్పి ఆలోచించుకొని రండి. రేపొద్దున ఆ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పటికీ ఉంటాయి. ఖచ్చితంగా ఒక ప్రాణం నిలబడిన తర్వాత మీరు ఎదురుగుండి చూస్తే మీరు చేసిన పని ఏదైతే ఉందో మీకు తెలుస్తుంది, రియాలిటీగా అది ఎలా ఉంటుంది ఒక ప్రాణం నిలబెడితే అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ప్లీజ్ డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్స్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.